అనంతపురం జిల్లాలో పోలీస్ మార్క్ రాజకీయాలు నడుస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన నేతలను పోలీసులు టార్గెట్ చేస్తున్నారంట. నగర వైసీపీ నేతపై జరిగిన హత్యాయత్నం కేసులో టీడీపీ రాష్ట్ర జయరాం నాయుడిని పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. అది కుట్రపూరితంగా జరిగిన అరెస్ట్ అని, వైసీపీ నుంచి టీడీపీలో చేరారన్న కారణంతోనే పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తూ అరెస్టు చేశారని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతపురంలో వైసీపీ నేతపై జరిగిన హత్యాయత్నం కేసులో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడిని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. టీవీ టవర్ సమీపంలో కొందరు దుండగులు తన కళ్లల్లో కారం కొట్టి హత్య చేయడానికి యత్నించారని వైసీపీ నేత ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జయరాంని అదుపులోకి తీసుకున్నారు. జయరాం అరెస్టు విషయం తెలియడంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. అరెస్టుకు నిరసనగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్రమంగా కేసు బనాయించి అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడంపై మండిపడ్డారు. ఆ క్రమంలో జయరాం నాయుడు ఆచూకీ తెలపాలంటూ కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగాయి. జయరాం నాయుడు కుటుంబ సభ్యుల్ని కూడా డీఎస్పీ వీర్రాఘవరెడ్డి, వన్ టౌన్ సీఐ రెడ్డప్ప బెదిరింపులకు గురిచేస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జయరాంని అరెస్ట్ చేసి రాత్రి కొడుతూ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్ లో తిప్పారని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయరాంని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి నెల రోజుల క్రితం జయరాం కుటుంబం వైసీపీ నుంచి టీడీపీలో చేరింది. దీన్ని మనసులో పెట్టుకుని వైసీపీ నాయకులు హత్యాయత్నం కేసులో ఇరికించాలని చూస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆదేశాలతో డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ రెడ్డప్పలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దగ్గుపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జయరాం నాయుడు అరెస్టు సీరియస్ గా తీసుకున్న దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే, డీఎస్పీ వ్యవహార తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో ఉన్న ఎన్నికల అబ్జర్వర్లకి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వీర్రాఘవరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దాడితో ఎలాంటి సంబంధం లేకున్నా జయరాం నాయుడిని అరెస్ట్ చేశారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని పోలీస్ అబ్జర్వర్ ఐపీఎస్ రవికుమార్ దృష్టికి దగ్గుబాటి ప్రసాద్ తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి తొత్తుగా మారిన డీఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. యువ నాయకుడిని జయరాం నాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అది అర్ధరాత్రి 1 గంటప్పుడు పోలీసులు వెళ్ళి కొట్టుకుంటూ తీసుకెళ్లారంట. ఇంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కనీసం కొద్దిగా టైం ఇవ్వండి, నేను బయటకు వస్తానన్నా కానీ వినుకోకుండా ఈడ్చుకెళ్ళి పోలీసులు దౌర్జన్యంతో జయరాం నాయుడిని తీసుకెళ్లారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీనికి ముఖ్య కారణం వీర్రాఘవరెడ్డి గారు డీఎస్పీ. గత ఎలక్షన్స్లో కానీ, పోయిన మున్సిపల్ ఎలక్షన్స్ అయితేమి, పంచాయతీ ఎలక్షన్స్ అయితేమి వన్ సైడ్గా ఆయన చేశాడు. అనంత వెంకటరామరెడ్డికి సపోర్ట్ చేస్తూ చేశాడు. అది పోయినసారి మీడియాలోనూ దీంట్లో బాగా వచ్చింది. సేమ్ అదే వీర్రాఘవరెడ్డి గత 5 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాడు. కనీసం ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. మధ్యలో ఒక 2-3 నెలలు ఆయన ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళాడు. మళ్ళా గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి ఆయన వెంకటరామరెడ్డికి కొమ్ము కాస్తున్నాడు. ఆయన్ని మేము సస్పెండ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేకపోతే కనీసం ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడ నుంచి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. 5 ఏళ్లుగా అనంతపురంలోనే ఉన్న డీఎస్పీ వీర్రాఘవరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తోంది. అనంత వెంకట్రామరెడ్డి చెప్పినట్టు నడుస్తున్న ఆయన విధుల్లో ఉంటే ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి. మరి ఈసీ వారి ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.